ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరట మరొక దినంలోకి మీకు అందరికీ వందనాలు. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము నిర్గమకాండము 14వ అధ్యాయము 10వ వచనము. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతట వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు. ఐగుప్తీయులకు దాసులు మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులు మొగటియే మేలని చెప్పిరి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగుజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను. మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిపోదురు. ఇదిగో, నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును. వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. నేను ఫరో వలనను అతని రథము వలనను అతని గుర్రపు రౌతుల వలన మహిమ తెచ్చుకొనున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనెను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సందర్భము మనందరికీ సుపరిచితమైనటువంటి సందర్భమే. ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి 6,00,000 మంది ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు విడిపించి వారందరికీ మోషే నాయకత్వం ద్వారాను వారందరినీ కూడాను ఆ యొక్క ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొని వచ్చిన సందర్భంలో ఫరో సమీపిస్తూ ఉన్నప్పుడు అంటే ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి ఆ టైంలో మోషే గారితో ఏమంటూ ఉన్నారంటే, ఇదిగో వారు మరలా దేవుని యొక్క దేవునికి మొరపెట్టుకుంటూనే మరలా మోషే గారితో ఏమంటున్నారంటే, ఇదిగో ఐగుప్తులో సమాధులు లేవనే ఈ అరణ్యంలో చచ్చిపోవడానికి మమ్మల్ని తీసుకొచ్చావు కదూ! ఎందుకు ఇక్కడికి? మేము వెళ్ళిపోతాం మళ్ళా ఐగుప్తీయులకు దాసులమైపోతాము అని చెప్పేసేసి ఎంతో భయంకరమైనటువంటి ఆ యొక్క మాటలు అంటూ ఉన్నారండి. ఐగుప్తులోనే చచ్చిపోవడం మంచిది గదా! ఈ అరణ్యంలో చావడం కంటే అని చెప్పేసేసి భయంకరంగా వారు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు మోషే గారు ఏమంటూ ఉన్నారో చూడండి. ఇదిగో, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనతో కూడా దేవుడు ఇదే మాట్లాడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో మనందరినీ బలపరుస్తూ ఉన్నారు తన వాక్యం ద్వారా. భయపడకండి, దేవుడు మనకు కలుగజేయే రక్షణను మనం ఊరక నిలుచుండి చూడండి. ఇదిగో, యెహోవా మీ పక్షమున యుద్ధం చేయుచున్నాడు. మన పక్షమున దేవుడే యుద్ధం చేస్తారు. మనం ఊరకే ఉండవలనని ప్రజలతో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ఎంత అద్భుతం. ఒక సమస్య వచ్చినప్పుడు చాలా సార్లు చూడండి మనుషులు ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు అంటే, మనుషులు వెంటనే ఏమంటూ ఉన్నారంటే, అబ్బా! మేము మరలా ఆ యొక్క దాస్యంలోకే వెళ్ళిపోతేనే బావుంటుంది గదా! ఇక్కడికొచ్చేసేసి మేము ఎందుకు ఇన్ని ఇబ్బందులు పాలవ్వాలి అని. చూడండి, విశ్వాస జీవితంలో కూడా మనం కూడా ఈ దినంలో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, విశ్వాస జీవితంలో కూడా మనం వచ్చి పాపమనే దాస్యంలో నుంచి విడిపింపబడి యేసుక్రీస్తు ప్రభువారి రక్షణలోకొచ్చి విశ్వాసులుగా వెళ్తూ ఉన్నప్పుడు అనేకమైన సమస్యలు ఇదిగో మన మన ఎదురుగ్గా కూడాను ఫరో లాంటి సమస్యలు, లేకుంటే ఎదురుగ్గా ఎర్ర సముద్రం లాంటి సమస్యలు, ఇంకా ఎన్నో రకాలైనటువంటి పెద్ద పెద్ద సమస్యలు మన జీవితాల్లోకి వచ్చినప్పటికీ కూడాను ఇదిగో మనము భయపడకుండా దేవుడు కలుగు చేయి రక్షణను ఊరక నిలుచుండి చూసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనందు నమ్మకం ఉంచేసేసి మనము భయపడకుండా దేవుని మీద నమ్మకంతోటి ఉండి మనము ఎదురు చూడాలి ఆయన యొక్క సమాధానం కొరకు. హల్లెలూయా. ఇక్కడ ఐగుప్తులో నుంచి వచ్చినటువంటి ఇశ్రాయేల్ ప్రజలు ఏమంటూ ఉన్నారంటే, మేము మరలా వెనక్కి వెళ్ళిపోతేనే బాగుండేది కదా అని చెప్పేసేసి అంటున్నారు. వీరు సమస్యను చూసేసి మరలా పాపం అనేటటువంటి పనిలోకి వెళ్ళిపోవడానికే ఇష్టపడుతూ ఉన్నారు. ఈ దినాల్లో కూడాను విశ్వాసులుగా నిలబడలేక అనేక మంది విశ్వాసులుగా ఉంటే మాకొస్తున్న ఈ కష్టాలు చాలు అని చెప్పేసేసి మరలా తిరిగి వారి పాత జీవితాన్ని ఇష్టపడుతూ ఉన్నారేమో. అదే సైతానుకు కూడా కావాల్సింది. సాతాను కూడా అదే కోరుకుంటూ ఉన్నది. ఆ స్థితిలోకి మనము వెళ్ళటానికి వీలు లేనే లేదు. ఇదిగో ఇంకా చూడండి, మోషే గారితోటి యెహోవా
దేవుడు ఏం చెప్తూ ఉన్నారంటే, "ఇంకా ఏంటి నిలబడి ఉన్నారు? ఎందుకు నువ్వు నాకు మొరపెడుతున్నావు? సాగిపోవుడి." సమస్య వచ్చినప్పుడు దేవుని యందు నమ్మకంతో మనము కూడా సాగిపోవాలి. హల్లెలూయా! అప్పుడు దేవుడు మన జీవితాల్లో చేసే అద్భుతం ఏ విధంగా ఉంటుందో, ఇక్కడ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినటువంటి అద్భుతంలాగా ఉంటుంది. హల్లెలూయా! హల్లెలూయా! చూసారా ఇక్కడ నీ కర్రని ఎత్తి ఆ సముద్రం వైపు చేయి చాపినప్పుడు అది పాయలుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఆరిన నేల మీద నడిచిపోయారండి. ఆ దినం ఎంత అద్భుతమైనటువంటి సందర్భము. అయితే ఇంకా ఇక్కడ చూస్తే గనక మనము 19వ వచనంలో చూడండి అప్పుడు ఏం జరిగిందో, అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనక్కికి పోయి వారిని వెంబడించెను. అప్పటి వరకు వారికి ముందుగా నడిచినటువంటి దేవదూత ఇక్కడ ఇశ్రాయేలీయులను నడిపించిన దేవదూత యేసుక్రీస్తు ప్రభువారే. హల్లెలూయా! హల్లెలూయా! ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అనమాట. అద్భుతమైనటువంటి రహస్యం అనమాట. ఈ విషయాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నారు. ఆ దేవదూత ఎవరో కాదు. ఆ దేవదూత పాత నిబంధనలో అనేక చోట్ల దేవుని యొక్క దేవదూతగా మాట్లాడింది. దేవుని యొక్క దేవుని దూతగా వారిని నడిపించినది యేసుక్రీస్తు ప్రభువారే. దేవదూత వారి వెనకకి పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభం వారి ఎదుట నుండి పోయి వారి వెనక నిలిచెను. చూసారా? అప్పటి వరకు మేఘస్తంభము పైనున్నటువంటి మేఘస్తంభం పోయి వారి వెనక నిలిచిందంట. వెనక నిలవటం వల్ల మేఘము ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల నడుముకు వచ్చేసేటప్పటికే అక్కడ వారికి చీకటి కలిగింది. కాబట్టి వాళ్ళకి అది ఐగుప్తీయులకు పూర్తిగా అసలు ఇశ్రాయేలీయులను సమీపించటానికి వారికి కనపడటం లేదనమాట ఏమి కూడాను. అప్పుడు మోషే సముద్రం వైపు చేయి చాపగా యెహోవా రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రం తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. దేవుడు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యం. మీరు సమస్యను చూసి ఆగిపోవద్దు, సాగిపోండి. సాగిపోవాలి, భయపడకూడదు. భయపడకుండా సాగిపోయినప్పుడు మనం ఆ సమస్యల నుంచి ఏ విధంగా దేవుడు తప్పిస్తాడో మనందరికీ కూడా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. ఆరిన నేల మీద నడిచారు. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కల వారికి గోడ వలె ఉన్నాయట. అయితే ఐగుప్తీయులు ఫరో గుర్రాలు, రథములు, రౌతులు వారిని తరిమి సముద్రం మధ్యలోకి వచ్చేసారు. వారిని తరుముతూ వారు చూసుకోకుండానే వారు అదే విధంగా మధ్యలోకి వచ్చేసారంట సముద్రం మధ్యలోకి. అయితే వేకువ జామున యెహోవా ఆ అగ్నిమేఘమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్టు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. చూసారా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిని ఐగుప్తీయులు తెచ్చుకున్నారు. వారి యొక్క హృదయం కఠినం చేసేసుకున్నారు. వారు భయంకరమైనటువంటి స్థితుల్లో ఉన్నారు. కాబట్టి వారికి ఏం జరిగింది అంటే వారు కలవరపడిపోయేటట్టుగా దేవుడు చేసటం వల్ల వారికి ఆ యొక్క నదులు రథచక్రాల్లో ఊడిపోతూ ఉంటే ఆ సముద్రం మధ్యలో వారు కష్టపడి తోల్చున్నారంట. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి పారిపోదుము రండి, యెహోవా వారి పక్షమున యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. చూసారా ఏం జరుగుతూ ఉన్నదో? వెంటనే అప్పుడు అర్థమైపోయింది ఐగుప్తీయులకు, ఇదిగో ఇది మనుషులు చేస్తున్నటువంటి కార్యం కాదు, దేవుడే వారి పక్షాన యుద్ధం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇదిగో మనం సముద్రం మధ్యలోకి వచ్చిన విషయం కూడా మనం గ్రహించుకోకుండా మన రథ చక్రాలన్నీ ఊడిపోతా ఉన్నాయి. మనం ఇక వెనకకు వెళ్ళలేకపోతా ఉన్నాము. ఇదిగో మనం ఇక పారిపోవాలి రండి అంటూ ఉన్నారు. 26వ వచనంలో చూసుకోగలిగితే అంతలో యెహోవా మోషేతో ఐగుప్తీయుల మీదకును వారి రథం మీదకును వారి రౌతుల మీదకు నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చెయ్యి చాపమనెను. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రం అధిక బలంతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రం మధ్యను ఐగుప్తీయులను నాశనము చేశాను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనక సముద్రంలోకి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసిన వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అయితే ఇశ్రాయేలీలు ఆరిన నేలను సముద్రం మధ్యనున్న ఆ నీళ్లు వారు కుడి ఎడమ ప్రక్కల గోడ వలె నుండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించెను. ఇశ్రాయేలీలు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యములు ఇశ్రాయేలీలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందు ఆయన సేవకుడైన మోషే యందు నమ్మకం ఉంచిరి. హల్లెలూయా! హల్లెలూయా!
ఇంత అద్భుతాలు, ఇంత అద్భుతాలు దేవుడు చూడండి జరిగించుచూ ఉన్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలకి కూడాను విశ్వాసం ఎక్కువగా దేవుని మీదకి రావటానికేనండి దేవుడు ఈ కార్యాలన్నీ వాళ్ళ కళ్ళ ముందే జరిపించారు. ఐగుప్తులు చచ్చినటువంటి శవముల్లాగా పడిపుండటం గూడా వాళ్ళు చూచారంట. చూడండి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ యొక్క సంఘటన మనందరికీ తెలుసు. జరిగినటువంటి సంఘటన ఇది. దేవుడు కూడా ఈరోజు మన సమస్యలను చూచి మనం భయపడి వెనకకు పారిపోయేవారిగా ఉండకూడదు. మనం ముందుకు సాగిపోయేవారిగా ఉంటే గనక మన సమస్యలను కూడాను దేవుడు ఇదే విధంగా ఐగుప్తీయుల్ని ఏ విధంగా అయితే సముద్రంలో ముంచివేశారో అదే విధంగా మన యొక్క సమస్యలను కూడా సముద్రపు అగాధపు లోతుల్లో పడవేయగలిగినటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామన్న విషయాన్ని గ్రహించి మనందరము కూడాను సమస్య వచ్చినప్పుడు భయపడకుండా ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.